ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. చాలా క్యాస్టింగ్లు ఆడేవాడిని సార్. లక్ష్మణరావు టీంలో లక్ష్మణరావు ఎంవై నాయుడు క్యాస్టింగ్లో నారద ఆడేవాడిని. ఎంవై నాయుడు, రూడు సత్యనాయుడు, వాళ్ళతో గయోపాక్ష తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. మరి 3 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా మన తేనె తెలుగు ఛానల్ చూసేటటువంటి కళాకారులు చాలామంది ఉన్నారు. ఈరోజు మన కళాభిషేకంలో మీకు చూపించబోతున్నటువంటి కళాకారుడు చాలా ఉత్సాహవంతుడు. కళలంటే చాలా చెవి కోసుకునేటటువంటి రకం. మరి అట్లాంటి కళాకారుడు నాకు కనీసం వారంలో ఒక్కసారైనా ఫోన్ చేస్తా అంటారు. మరి ఇట్లాంటి ఉత్సాహవంతులు అయినటువంటి కళాకారులు మనము ప్రోత్సహించాలి. కాబట్టి ఈరోజు మీ ముందుకు వారిని, వారి యొక్క గాత్రాన్ని, వారి యొక్క కళా అనుభవాలను తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా చూస్తున్నారు, మన ఛానల్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ ఏదైనా ఒక కళాకారుని వీడియో వస్తే ఏదో 100% బాగుంటుందని కాకపోయినా కనీసం 50% అయినా బాగుంటుందనేటువంటి ఒక మంచి మనసుతో, సౌహృదయంతో ఆ వీడియోని లైక్ చేసి ఆ అభిరుచి కలిగినటువంటి వారికి షేర్ చేస్తే మనము ఆ కళాకారుని ప్రోత్సహించిన వారు ఉంటాము. అదేవిధంగా ఆ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు. వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం చాలా మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. మరి మీ గురించి నాకైతే తెలుసు, కానీ మనం చూసేటటువంటి వివిధ ప్రాంతాల నుంచి చూసేటటువంటి ప్రేక్షకులకు తెలియదు కాబట్టి మీ వివరాలు మన ప్రేక్షకులకు తెలియదు సార్. తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వారికి, అంజనప్ప గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాది విజయనగరం జిల్లా గెంట్యాడ మండలం నందాం గ్రామం. నా పేరు సంక్రాంత సత్యం. మా నాన్నగారి పేరు సూర్యనారాయణ, మా అమ్మగారి పేరు పెంటమ్మ. మా ఇద్దరు అన్నదమ్ములు, నా తోడ ఒక చెల్లి ఉంది. అది మరి ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో మొదలు. శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆననవల్లాద్యం గజాననమహర్నిశం అనేకదౌతం సార్. చక్కని ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. మరి మీరు ఈ కళారంగంలోకి ఎట్లా వచ్చినారు, ఆ వివరాలు తెలియదు. నేను తొలి ఈ కళారంగంలో జాయిన్ అవ్వడం అంటే
మొట్టమొదటిసారిగా మా ఊర్లో మా చిన్నాన్నగారు మా పెద్దనాన్నగారు ఒక గయోపాఖ్యానం నాటకం తీశారు సార్. నాటకం తీస్తే అందులో నన్ను కూడా చిన్న వ్యాసం వేయమని నన్ను ప్రోత్సహించారు. అప్పుడు నేను గయోపాక్షంలో సహదేవుడు వ్యాసం వేసేవాడు. ఆ తర్వాత అలాగలాగా అభివృద్ధి పెరుగుతుంటూ ఒక 20 నాటకాలు ఆడాను సార్. 20 నాటకాలు ఆడిన తర్వాత అలాగే ఆ టీం కూడా వాళ్ళు ఆగిపోయేస్తారు. ఆగిపోయిన తర్వాత నేను బుర్రకథ నేర్చాను సార్. బుర్రకథ నేర్చి బుర్రకథ కూడా 4 సంవత్సరాలు బుర్రకథ ఆడాను సార్. నేను ఆశ్రమ ఆడేవాడిని. నా పేరు మీద టీం వెళ్ళేదండి. నందాం సత్యం ట్రూపు అని ఒక నా టీం మీద వెళ్ళేది. అలా 4 సంవత్సరాలు ఆడుతూ అక్కడి నుంచి ఆదరణ తగ్గిందండి. ఇంతకుముందు మన సత్యారావు గారు చెప్పారండి, అమ్మాయిల పేరట వెళ్ళిపోయిందండి అక్కడి నుంచి. అబ్బాయిల పేరునే టీము ఉండేది. అలాంటి టీము అమ్మాయిలకి వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయిలకి ఒక సెంటర్ అండి, ఒక ఆశ్రమం ఉండి ఇది చూసేవారు కాదు జనాలు. అక్కడి నుంచి అమ్మాయి ఏం పాడుతుంది ఏం ఆడుతుంది అదే చూసేవారు తప్ప మమ్మల్ని మాత్రం ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడైతే బుర్రకథలు ఆడిన వాళ్ళకి ఎవరికి కూడా వంతలు రావు సార్. 35 వంతలండి. సత్యారావు ఆ టైంలో సెంటర్ ఆడే టైంలో 35 వంతలు చెప్తే కథకుడు ఆశం దానికి తగ్గట్టుగా ఆశం చెప్పేవారు. కథకు రాజకీయం చెప్పినటువంటి ఆవిడ కూడా 35 వంతలు సరిపడే ఆశం రాజకీయం చెప్పేదండి కథ. ఇప్పుడు కథ ఎవరికి రాదండి, వంతలు ఎవరికి రావండి. శుక్లాంబరం వస్తే చాలు సెంటర్, అంతే సార్. ఆశంగా 4 పాటలు వస్తే చాలు. ఆవిడకి యంత్రం ఇదే. అలాగ అవ్వడం చేతనం బుర్రకథను విడిచిపెట్టాను సార్. ఇందులో ఉంటే ఏమో సారాంశం ఏంటి ఉంది. పౌరాణిక నాటకాలు ఆడితే మనకి ఆ దేవుడి యందు ఆ స్మరణ చేస్తూ ఉండొచ్చు కదా. ఈ బుర్రకథలు ఆడితే మన అమ్మని మన నాన్నల్ని అందరినీ కూడా అందులో పెట్టి వాళ్ళేదు నానా బూతులు మాట్లాడవలసి వస్తుంది. అది కాకుండా ఈ పౌరాణిక నాటకంలో వెళ్తుంటే మనకున్న రెస్పెక్ట్ పెరుగుతుంది. తరువాత మనం దేవుణ్ణి ప్రార్థించిపోయినా ఆ నాటకంలోనైనా దేవుణ్ణి ప్రార్థిస్తాం కదా అనే ఒక ఆలోచనతో పౌరాణికలో అడుగుపెట్టాను సార్. అది సార్ పౌరాణికలో అడుగుపెట్టిన తర్వాత నేను అక్కడి నుంచి నారదుడు ప్రవేశం సార్. ఎంట్రన్స్ నేను నారదుడే నేర్చుకున్నాను సార్. అక్కడి నుంచి తొలి గురువు అయితే మాకు ప్రథమ గురువు అయినటువంటి గుంకలం బలం సత్యనారాయణ సార్. అమ్మహాలు నేర్పేవారే కదండి తొలి గురువు. అతని దగ్గర నేర్చుకున్నాను సార్. ఆ తర్వాత మురళి గారు అన్నయ్య గారు సూర్యబాబు గారిని ఉండేవారు. అతని దగ్గర కొన్నాళ్ళు నేర్చుకున్నాను. ఆ తర్వాత మనకు అందుబాటులో మన బలివాడి ప్రసాద్ గారు గురువు గారు ఉండారు. అతని దగ్గర గట్టిగా ప్రాక్టీస్ చేసేవారు. ఎంతమందిని శిష్యులను తయారు చేసినారు బలివాడ ప్రసాద్? అవును సార్. ఎవరు విజయనగరంలో కనిపిస్తారు, ఉన్నటువంటి మళ్ళీ ఏదో పల్లెలో కనిపిస్తారు. అవును సార్. ఆ పల్లె కాకపోతే ఇంకో పల్లె పోతే అక్కడ ఉంటాడు. మొత్తానికి మా కళాభిషేకంలో ఎంతోమందికి సంగీత సహకారం అందించినటువంటి పెద్దలు. అవును సార్. వందనాలు సార్. మీరు బాగుండాలా, బాగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఎంతోమంది శిష్యులను తయారు చేయాలని మేము కోరుకుంటాం సార్. తర్వాత సార్ ఈ నారదుల ప్రవేశం చాలా క్యాస్టింగ్లు ఆడేవాడిని సార్. లక్ష్మణరావు టీంలో లక్ష్మణరావు ఎంవై నాయుడు క్యాస్టింగ్లో నారదులు ఆడేవాడిని. ఎంవై నాయుడు రూడు సత్యనాయుడు వాళ్ళతో గయోపాక్షణలో సాచికి సహదేవుడు ఆడేవాడిని. తర్వాత వెంకటేశ్వరరావు గారు చాలా అందరితో కూడా నేను నారదుల వేసం మాత్రం నాకు ప్రేమిస్తారు. అన్ని క్యాస్టింగ్లు ఆడాను సార్ నేను. అక్కడ రామాయణంతో పూర్తి నాటకం ఉందన్న, గయోపాక్షణ పూర్తి నాటకం ఉందన్న ముందు నాకే కాల్ చేసేవారు సార్. ఒకవేళ నాకు ఖాళీ లేకపోతే 5 కానీ నాకు 3 వంతులు నాకే వచ్చింది సార్ ఫోన్. అది సార్. మరి మా ప్రేక్షకుల కోసం నారదుల నుంచి ఒక మంచి పాటనో పద్యాన్నో అలాగే సార్. నేను ప్రదర్శన
చాలా సంతోషం సార్. మరి చక్కని పాటను నారదుని పాత్ర నుంచి మాకు వినిపించారు. అదేవిధంగా మీరు ఇప్పుడు బాగా ఆడుతున్నటువంటి పాత్ర నుంచి ఏదైనా ఒక పద్యాన్ని. ఇప్పుడు నేనంటే నారద వేషం ఆడుతూ ఇలాగా రామాంజన యుద్ధం అనగా ఇప్పుడు ఇంతకుముందు సత్యారావు గారు చెప్పారే రూపు నాటకాలు లేవు సార్. రామాంజన యుద్ధం పూర్తి నాటకం లేదు, అలాగే గయోపాక్షణం పూర్తి నాటకం లేదు. అలాంటప్పుడు మా నాట మైనర్లు అందరూ కూడా మరుగుపడిపోవాల్సి వచ్చింది. ఆ టైంలో నేను నారద వేషం నాకు లేదండి, కరువయ్యింది. కరువయ్యేసరికి అయ్యో నాకు నారద వేషం కరువు అయిపోతాను, డేట్లు తగ్గిపోతాను. నేను ఆ టైంలో చీపురుపల్లి ఆచార్యబాబు సీతా స్వయంవరం నాటకం ఉంది. అతను ఏం చేశాడు, సత్యం నాకు నారద మానేశాడు, నువ్వు రావాలి అని అన్నారు. అంటే సరే వస్తానండి. మరి అక్కడ టీం డేట్లు లేవు కదా నాకు, అందుకు ఆ టీంలో జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అవ్వడం చేత అక్కడి నుంచి ఒక 8 సంవత్సరాలు అందులో ఉండిపోయింది సార్. 8 సంవత్సరాలు ఏకంగా అందులో గౌతముడు, లక్ష్మణుడు, నారదుడు 3 వేషాలు అందులో ఆడివ్వండి. ఆడుతున్నాం, అందులో ఆదరణ వచ్చి చాలా డేట్లు కూడా ఉండియండి. అక్కడి నుంచి అవి కూడా మురుగవుతుంటే నాకంటూ ఒక పేరు లేదు, ఎవరో టీంలో నేను ఆడతాను, తాత్కాలికంగా కాదు, నాకంటూ ఒక పేరు ఉంటే బాగుండేదని ఒక ఆలోచన నాకు వచ్చింది సార్. అక్కడి నుంచి లేదు గురువు గారు మీరు ఎవరినైనా వ్యాసం పెట్టుకుని చేయండి కానీ నేను ఈ టీంలో ఉండనండి అని అతనితో చెప్పడం జరిగిందండి. నువ్వు మానేస్తే ఎలాగంటే లేదు నేను మానేస్తాను, మరి గురుగారు నన్ను మాత్రం అందులో పెట్టకండి అంటే అతనేమన్నారు, నీకున్న డేట్లు నువ్వు వెళ్ళిపో, కొన్ని డేట్లు నాకు వస్తుండన్నా. సరే అలాగే వస్తానులేండి అనేసి అక్కడి నుంచి నేను నక్షత్ర వ్యాసం నేర్చుకున్నాను సార్ హరిశ్చంద్రలో. ఇంకా నేను ఇచ్చినవని మాకు ఎట్లా నమ్మకం ఉండదు.
అలాగే రామాయణ యుద్ధం పూర్తిగా ఆంజనేయుడు కాకుండా ఎలాగ పూర్తి నాటకం లేవు కదా, పూర్తి నాటకం ఉంటే నన్ను ఎలాగా నారదులు పెడతారు, నారదం కదా నేను ఆడతాను. అందుకు నేనేం చేశాను, వారసీన్లో ఆంజనేయుడు నేర్చాను సార్. రామాయణ యుద్ధం వారసీని పెట్టేటప్పుడు ఆంజనేయుడు పెడుతున్నారు. హరిశ్చంద్ర రైతులు వారణాసి మొత్తం త్రోట్ ఆడతాను సార్ నక్షత్రక. అది సార్. మరి ఈ నక్షత్ర పాత్ర నుంచి సరే హరిశ్చంద్ర, నిత్య సత్య సంధుడవైన నీకెన్నటికీ కష్టములు ఉండవు. ఆ పరమేశ్వరుని నిన్ను రక్షించుగాక. కలతవ హింపకయ్యా కలతవ హింపకయ్యా కలకాలము కష్టములుండవు. కలతవ హింపకయ్యా కలకాలము కష్టములుండవు. కావలసిన కారణార్థము లవంబును తప్పునే నా ఎప్పుడమును తలపున వంచగయ్యా. విహితములను చెదెమ్ముమయ్యా అయ్యా, విహితములను చెదెమ్ముమయ్యా నా కలుసనే. దుఃఖరసంగా పాడినారు. ఎవరెవరితో మీరు నక్షత్ర పాత్ర నటించినారు? నేను సార్ ఆ నాటకంలో విడిచిపెట్టి సంవత్సరం అయింది సార్. సీతాస్వరం నాటకం విడిచిపెట్టి సంవత్సరం అయింది సార్. సంవత్సరంలో కూడా నేను అందరి క్యాస్టింగ్లో ఆడానండి. ఎస్ మాధవ, జ్యోతి వాళ్ళ క్యాస్టింగ్లో నక్షత్రగా ఆడాను. తర్వాత డి బ్రహ్మారెడ్డి, రామ బ్రహ్మారెడ్డి, తర్వాత ఎవరు నరసింహనాయుడు, తర్వాత కుంచి దాసుబాబు, ఈ మధ్య యూట్యూబ్లో వచ్చింది కుంచి దాసుబాబు. తర్వాత చాలామంది ఉన్నారు, మన పద్మనాభ సత్యనారాయణ, మరి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా చాలామంది ఆడాను. డివి సుబ్బారావు క్యాస్టింగ్లో ఫస్ట్ హాఫ్ ఆడాను సార్ నేను. ఆంజనేయ పాత్ర నుంచి ఒక పద్యం. దేవదేవుడవీవు సంధ్యము లేదు, మా
పాడేది చాలా ఉందండి, ఎందుకంటే అది అరగంట అయినా పాడవచ్చు. బాగా పాడతారు. ఓకే. మరి భవిష్యత్తులో మీరు ఇంకా ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకొని ఈ కళారంగంలో ఎన్నో ప్రదర్శనలు ఇవ్వాలని కోరుకుంటూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ప్రశంసా పత్రాన్ని ఇస్తాము, తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంతకంటే ముందు మీరు అందుకున్న సన్మానాలు ఏమైనా చెప్తారా? సార్, నేను చెప్పవలసింది ఏంటంటే, నేను ఒక ప్రశంసా పత్రం అంటే నాకు సన్మానం జరిగింది, అదే నాకు గుర్తుండిపోయింది సార్. ఎందుకంటే మహాప్రముఖుల చేత దగ్గర నాకు సన్మానం జరిగింది. వెంకటేశ్వరరావు గారు, కావలరాజు గారు, అక్కలనాయుడు గారు, లింగమూర్తి గైడ్ గయోపాక్షరం నాటకమైంది సార్. ఒక అంతికాపల్లి దగ్గర దాదాపు ఒక 10 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఆ టైంలో నాకు కూడా వాళ్ళతో పాటు నాకు కూడా సన్మానం చేశారు సార్. అదే నాకు బ్రహ్మాండమైన సత్కారం సార్. తర్వాత నేను పరిషత్ నాటకంలో 3 నాటకాల్లో ప్రదర్శించాను సార్. ప్రదర్శిస్తే ఒక పరిషత్కి మాత్రం నాకు సెకండ్ వచ్చింది సార్. తదుపరి నేను పరిషత్ నాటకాల్లో పాల్గొనడానికి ఇష్టపడలేదు సార్. ఎందుకంటే అది కూడా ఒక రకమైన రాజకీయం ఏర్పడుతుంది సార్. ఏదో మన చెప్పనక్కర్లేదు, మీకు తెలుసు. అది రికమెండేషన్లు జరుగుతున్నాయి. మరి అందుకని నేను కూడా పరిషత్తులకి పాల్గొనలేదు. చాలా సంతోషం. మరి మీరు అతిరథ మహారథులతో పాటు సన్మానం అందుకున్నటువంటి మీకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మీకు ఒక ప్రశంసా పత్రాన్ని ఇస్తుంది, తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ప్రశంసా పత్రాన్ని పెద్దలు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.